ప్రభునామమున మీ అందరికీ వందనాలమ్మా. ఈ అమూల్యమైన సమయంలో దేవుడు మనందరికీ ఆయన దయచేసి ఉన్నాడు కాబట్టి, దేవుడిచ్చిన వాక్యం చాలా అమూల్యమైనది కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని వాక్యంలో దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చిన తలంపులు బట్టి మనం వెలుచుండగా దేవుడు మనకి బోధకుడై ఉన్నాడు కనుక ఆయన మనకి బోధించుచున్నాడు కాబట్టి, కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. నా శ్రమలలో నేను యెహోవాకి మొరపెట్టి తిని. నిజమే, మనం నడుస్తుండగా ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. అయితే నా శ్రమలలో ఉండగా నేను యెహోవాకి ఎప్పుడైతే మొరపెట్టితునో, నా దేవునికి నేను ఎప్పుడైతే ప్రార్థన చేసితునో, ఆయన తన ఆలయంలో ఉండి నా మొర ఆలకించి నా ప్రార్థన అంగీకరించిన దేవుడు. ఇక్కడ దావీదుకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు. దావీదు శ్రమలలో ఉండగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తన ఆలయములో ఆలకించిన ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. తన ఆలయంలో ఆలకించిన దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్న దేవుడు కనుక నన్ను హెచ్చుగా ఉంచుతాడు తప్ప కింద వానికి ఎంత మాత్రము కూడా ఉంచడు అని దావీదు ఇక్కడ సెలవిస్తున్నాడు. అలాగే మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే శ్రమ వచ్చినప్పుడు ఎక్కడైతే మొక్కాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామో, శ్రమ వచ్చినప్పుడు ఎక్కడైతే కృంగిపోతున్నామో ఆ స్థలంలో ఉండి విజ్ఞాపన చేస్తున్నప్పుడు నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు కనుక నాకు సమాధానము దొరికింది, నాకు శాంతి, నెమ్మదిని దేవుడు నాకు దయచేస్తున్నాడు అని మనము ఆలోచించేవారుగా ఉన్నాము. అదే అధ్యాయంలో మనం చూస్తే, అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో 48వ వచనం చదువుదాం. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించెదవు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తున్నాడో, నా శ్రమలలో నా ప్రార్థన నీవు ఆలకించి ఉన్నావు కనుక, నా ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు కనుక, నా శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించితివి, నీవు నన్ను విడిపించావు. నా శ్రమలలో నుండి నన్ను విడిపించావు ప్రభా, నా కష్టకాలంలో నుండి నన్ను విడిపించావు ప్రభా. అయితే నీవు నా మీదకి లేచివారి కంటే నువ్వు నన్ను హెచ్చించిన దేవుడవు. నా మీదకి లేచివారి కంటే కూడా నీవు నన్ను హెచ్చించిన దేవుడవు కనుక నీవు నా శ్రమలలో నాకు తోడై ఉన్న దేవుడవు. నన్ను తలగా ఉంచుతాను తప్ప తోకగా ఉంచనని సెలవిచ్చిన దేవుడు ప్రభా. నా కష్టములో, నా కష్టకాలంలో ప్రభా నువ్వు నాకు తోడై ఉన్నావు. నాకు శ్రమ వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఎక్కడైతే నేను మొక్కాళ్ళేసి ప్రార్థన చేస్తున్నానో అక్కడ నీవు నా ప్రార్థన అంగీకరించి నీవు నాకు సమాధానమును దయచేసే దేవుడు ప్రభా. నాకు సమాధానం ఎప్పుడైతే దయచేసావో ప్రభా, నన్ను హెచ్చుగా ఉంచావు తప్ప కింద వారిగా నన్ను నీవు ఉంచలేదు ప్రభా అని దావీదు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా శత్రువులు చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఎప్పుడైతే దేవుడు హెచ్చుగా హెచ్చించాడో దావీదుని, అతని తల మీద అపరంజి కిరీటం ఉంచాడంట దేవుడు. అతని తల మీద ఏముంచాడంట? అపరంజి కిరీటమును ఉంచాడు దేవుడు. కాబట్టి 21వ అధ్యాయం 3వ వచనం కింద లయించుదాం. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. హెచ్చుగా హెచ్చించిన దేవుడు, అతని తల మీద అపరంజి కిరీటమును ఉంచిన దేవుడు. నా శ్రమలలోనూ నాకు తోడై ఉన్న దేవుడు ప్రభా. నా శత్రువుల చేతిలో నువ్వు నన్ను విడిపించిన దేవుడు ప్రభా. నన్ను హెచ్చుగా హెచ్చించావు ప్రభా అని దావీదు ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. నన్ను హెచ్చించడమే కాదు కానీ ప్రభా, అపరంజి కిరీటము నువ్వు నాకు ఉంచి ఉన్నావు కనుక నీవు నన్ను ఆశీర్వదించిన దేవుడు, నీవు నన్ను ఆశీర్వదించి యొక్క దీవెనలతో నన్ను నింపిన దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అది అధ్యాయం 6వ వచనం చదివినట్లే, నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా నుండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడిగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నిత్యము కూడా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నిత్యము కూడా యెహోవా ఆశీర్వాదము దావీదు మీద ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే
నిత్యము ఒక ఆశీర్వాదంలో దావీదు ఉండగలిగాడు. ఎందుకంటే తన కష్టకాలంలో, శ్రమలలో, వేదనలో, ప్రభువా నేను నీకు విజ్ఞాపన చేస్తున్నాను, నా ప్రార్థన నీవు అంగీకరించి ఉన్నావు కనుక నీవు నాకు సమాధానమును దయచేసిన దేవుడవు, నా శత్రువుల చేతిలో నన్ను విడిపించిన దేవుడవు. నాకు ప్రభువా నువ్వు నన్ను హెచ్చుగా, వారందటికంటే కూడా నువ్వు నన్ను హెచ్చుగా ఉంచిన దేవుడవు. నా తల మీద నీ కిరీటమును ఉంచిన దేవుడవు. ఎలాంటి కిరీటం అంటే అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు కనుక నిత్యము ఆశీర్వాదకు కారకుడిగా నుండినట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడిగా దేవుడు దావీదు జీవితంలో దీవించి ఆశీర్వదించాడు దావీదుని. నిజమే, సమకాలం వచ్చినప్పుడు దావీదు ఎంతగానో ప్రార్థన చేశాడు. అయితే దేవుడు తన ఆలయములో ఉండి, దేవుడు తన ఆలయములో ఉండి దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. దావీదు ఆపత్కాలములో ఎక్కడైతే కష్టకాలములో ఉన్నాడో, ఎక్కడైతే శ్రమలలో ఉన్నాడో, మనము కూడా ఈ లోకంలో నడుస్తూ ఉండగా శ్రమలు, కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో మన జీవితంలో చోటు చేసుకుంటే, అయితే నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, నా ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడు, నా ప్రార్థన అంగీకరించే దేవుడు కనుక నన్ను హెచ్చుగా ఉంచుతాడు, కింద వానికి ఎంత మాత్రం ఉంచుడు. దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు తన జీవితంలో దేవునికి హృదయానుసారుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదు నిత్యము ఆశీర్వాదంతో దేవుడు నింపాడు, నిత్యము ఆశీర్వాదమునిచ్చాడు. అలాగే మన కష్టకాలంలో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి, మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చి, మనకున్న ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో తొలగించి ఆయన మన నిత్యము ఆశీర్వదించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ ఇచ్చిన కొద్ది మాటల బట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, ప్రవ్వా ఇదిగో తండ్రి, ఏ మాటలైతే ప్రవ్వా నాయన మా కొరకు ఇచ్చి సిద్ధపరిచి ఉంచారో ఆ మాటల ద్వారా నాయన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రవ్వా. నా తండ్రి ఇదిగో ప్రవ్వా, నిజమే ప్రవ్వా, నా తండ్రి కష్టకాలంలో నేను ఎక్కడైతే విజ్ఞాపన చేస్తున్నారో వారి ప్రార్థనలు అంగీకరించి వారికి జవాబును దయచేసే దేవుడు నీ ఒక్కడవే నా తండ్రి. ప్రవ్వా నీ బిడ్డల జీవితంలో ఈ శ్రమ కాలంలో ప్రవ్వా నీ బిడ్డలకు తోడుగుండండి, సహాయం చేయండి, నడిపించండి యేసు నామములో ప్రవ్వా. నీ గొప్ప కార్యములు నీ బిడ్డ జీవితంలో జరుగులాగా సహాయం చేయమని ప్రవ్వా. వారి కష్టకాలంలో తోడైన దేవుడువు ప్రవ్వా. నేను వింటున్న వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రవ్వా. నా తండ్రి యేసు నామములో వారి శ్రమలలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి విడిపించండి ఆ యేసు నామములో ప్రవ్వా. నీ గొప్ప కార్యం నీ బిడ్డ పట్ల జరిగించమని ప్రభు, మీరే తోడుగుండి సహాయం చేసి నడిపించమని నేను ఇదిగో తండ్రి కష్టకాలంలో నీ బిడ్డలకు తోడై ఉన్న దేవుడు ప్రవ్వా. నా తండ్రి నీ కృపా, నీ కాపుదల, నీ కనికరముతో నీ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నిత్యము నీ బిడ్డల మీద ఆశీర్వాదకరముగా నిలబడడానికి సహాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా, మీ అందరికీ వందనాలమ్మా.